ఐటీ సెక్టార్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు చాలా మంచి జీతాలుంటాయి. కానీ ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు వచ్చే జీతానికి తగ్గట్టే హైఫై లైఫ్ స్టైల్, క్రమశిక్షణ లేని ఆర్థిక విధానాలతో అప్పుల పాలవుతూ ఉంటారు. కానీ ఓ సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగి తనకొచ్చే తక్కువ జీతంలో ప్రతి నెల క్రమశిక్షణగా పెట్టుబడి పెట్టి 47 వయసులో ఏకంగా 9 కోట్ల నిధిని కూడబెట్టుకున్నాడు. అతని సూపర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని 2005లో కేవలం 3 లక్షల యాన్యువల్ శాలరీతో తన కెరీర్ను ప్రారంభించారు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆయనకు విదేశీ నియామకాలు లేవు, డాలర్ ఆదాయం లేదు, అలాగే స్టాక్ ఎంపికలు అసలే లేవు. వారసత్వంగా వచ్చిన సంపద అంతకంటే లేదు. ఈక్విటీ పెట్టుబడులపై ఆయన తొలి స్థిరమైన దృష్టి ఆయనను ప్రత్యేకంగా నిలిపింది. కాలక్రమేణా ఆయన ఆర్థిక వృద్ధికి స్వచ్ఛమైన సమ్మేళనం, మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కారణమని ఆయన పేర్కొన్నారు. తొలినాళ్లలో పెద్దగా సంపాదించకపోయినా అతను తన పోర్ట్ఫోలియోను స్థిరంగా పెంచుకున్నాడు. పోర్ట్ఫోలియో అంటే ఒక వ్యక్తి తన ఆర్థిక స్థిరత్వం కోసం లేదా ఆర్థికంగా ఒక స్థిరమైన నికరమైన భవిష్యత్తు ఆర్థిక లాభాల కోసం స్టాక్లు, బాండ్లు లేదా రియల్ ఎస్టేట్ లాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం అన్నమాట. అయితే 2010 నాటికి అతని ఆదాయం 10 లక్షల రూపాయలు పెరిగింది. అతని పెట్టుబడి పోర్ట్ఫోలియో కూడా దాదాపు అదే మొత్తానికి పెరిగింది. 2016 నాటికి 25 లక్షల రూపాయల జీతంతో అతని పోర్ట్ఫోలియో 1 కోటి మార్కును దాటింది. 2020లో ఏటా 35 లక్షలు సంపాదిస్తోన్న అతని పెట్టుబడులు కూడా రెట్టింపయ్యి 2 కోట్లకు చేరుకున్నాయి. నేడు సంవత్సరానికి 65 లక్షల జీతంతో అతని నికర విలువ 9 కోట్ల రూపాయలు. అతని పోర్ట్ఫోలియో ప్రధానంగా భారతీయ స్టాక్లు, ఈక్విటీలలో 8 కోట్లు, మ్యూచువల్ ఫండ్లలో 1 కోటి, దానితో పాటు ఒక సొంత ఫ్లాట్ కూడా ఉన్నాయి. అతను ఎప్పుడూ ఈఎస్ఓపీలు, వారసత్వం, విదేశీ ఆదాయాలు లేదా తన ఇంటిని దాటి రియల్ ఎస్టేట్ వైపు ఆధారపడలేదు. 5 సభ్యుల కుటుంబాన్ని పోషించే ఒంటరి సంపాదకుడిగా అతను నిరాడంబరంగా జీవించాడు. స్థిర డిపాజిట్లలో పెట్టుబడి పెట్టలేదు. ఇప్పుడు అతని స్ట్రాటజీ ఆన్లైన్లో చాలా మందిని ఆకట్టుకుంటోంది.